కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం తురీయాశ్రమణం వందే రంగరామానుజం యతిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీ స్వామి వారు రచించిన గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాం. భగవద్గీత యొక్క అర్థాన్ని శ్రీకృష్ణార్జున సంవాదంగా ప్రశ్నోత్తరాల రూపంగా మనకి అందించారు మన ఆచార్యులు. 18వ అధ్యాయంలో 22 శ్లోకాల యొక్క అర్థం మనం తెలుసుకున్నాం. 6780 ప్రశ్నల వరకు మనం తెలుసుకున్నాం. 23వ శ్లోకాన్ని మనం చదువుకుందాం. సాత్విక జ్ఞానం కాని దానిని సాత్వికం అనుకోవడమే తామస జ్ఞానం, అంతేనా అని అడిగారు శిష్యులు గురువుగారిని. దానికి గురువుగారు సమాధానం చెప్పారు. ఓ కోణంలో అంతే. ఇక కర్మ 3 విధాలుగా సాత్విక, రాజస, తామస విధాలుగా ఉంటుందని చెప్తారు చూడు అని గురువుగారు సమాధానం చెప్పారు. శిష్యుడు 23వ శ్లోకాన్ని చదువుతున్నారు. 23వ శ్లోకం చదవనా? నీతం సంగరహితం అరాగద్వేష తకృతం అఫల ప్రేప్సు నా కర్మ ఎత్తత్ సాత్వికముచ్యతే. అన్వయం అవసరం లేదు, ప్రతిపదార్థం చెప్పండి. అలాగే నీతం తన వర్ణాశ్రమాలకి తగినట్లుగా శాస్త్రంలో చేయవలనని చెప్పబడినదైనా యత్కర్మ ఏ కర్మ అఫల ప్రేప్సున ఫలాపేక్ష లేని వాని చేత సంగరహితం కర్తృత్వం వంటి సంగములు లేనిది, అరాగద్వేషత కీర్తి విషయంలో రాగం కానీ అపకీర్తి విషయంలో ద్వేషం కానీ లేకుండా కృతం చేయబడినదో తత్ ఆ కర్మ సాత్వికమని ఉచ్యతే చెప్పబడుచున్నది. వెనుక చెప్పిన విషయాలే గుదిగుచ్చి చెప్పినట్లుంది. కాకపోతే అరాగద్వేషత ఇది క్రొత్తదేమో. అది కొత్తది కాదు. దంభం లేకుండా చేయడాన్ని ఇదివరకు చెప్పారు కదా, దానినే ఆ రాగ ద్వేషత అన్నారు. చేయడం వలన వచ్చే కీర్తిని కానీ చేయకపోవడం వలన వచ్చే అపకీర్తిని కానీ పట్టించుకోకపోవడం. కీర్తి అపకీర్తి అనే చెప్పాలా? కర్మయందు ప్రేమ కానీ ద్వేషం కానీ లేకుండా అని కూడా చెప్పుకోవచ్చా? తప్పులేదు, కానీ సంగరహితం అని ఓ పదం ఉండనే ఉన్నది కదా, మళ్ళా అలా చెప్పాల్సిన అవసరం లేదు. సరే, 24వ శ్లోకం చదవనా? యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. ఈ శ్లోకానికి కూడా నేరుగా ప్రతిపదార్థం చెప్పేయండి. విను. పునః ఇంకా కామేప్సున ఫలమందు అపేక్ష కలిగి సాహంకారేణవా నేను చేస్తున్నానే అహంకారంతో కూడిన వాడి చేత బహుళాయాసం చాలా ప్రయాసతో యత్కర్మతు ఏ కర్మ అయితే క్రియతే చేయబడుచున్నదో తత్ రాజసం అది రాజసమని ఉదాహృతం అనబడుచున్నది. కామేచ్ఛ అహంకారం అర్థమైనాయి, బహుళాయాసం అంటే అర్థం కాలేదండి. వస్తువును యథార్థ రూపంగా కాక అధికంగా చేస్తే బహుళాయాసం అంటారు. ఉదాహరణ, నిలబడి రోకలతో పోట్లు వేస్తూ ధాన్యాన్ని దంచితే అవి బియ్యంగా మారుతాయి. ఎగిరెగిరి పోట్లు వేసాడనుకో క్రొత్తగా లభించేది ఏమీ లేదు, ఆయాసం తప్ప. 108 నామాలతో అర్చన చేస్తున్నావనుకో 108, 216, 540 పుష్పాలు సరిపోతాయి. కానీ 108 పెద్ద పెద్ద బుట్టలతో పూలు పెట్టుకుని వేలడంత అర్చామూర్తికి అర్చన చేసేవనుకో అది బహుళాయాసమే. 10 మందికి ప్రదర్శన కోసం చేసే కర్మలన్నీ ఈ కోవలోకే చెందుతాయి. ఇదంతా రాజసమే. సరే, 25వ శ్లోకం చదువుతాను. అనుబంధం క్షయం హింసాం అనవేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ ఎత్తత్తామసముచ్యతే. ప్రతిపదార్థం చెప్పండి. అనుబంధం కర్మ వెంట వచ్చే శ్రమ వంటి దుఃఖాన్ని, క్షయం ధన వ్యయాన్ని, హింసాం ప్రాణిహింసను, పౌరుషంచ తన సామర్థ్యాన్ని, అనవేక్ష అంచనా వేసుకోకుండా, మోహాత్ అజ్ఞానం వలన యత్కర్మ ఏ కర్మ అయితే ఆరభ్యతే ఆరంభించబడుచున్నదో తత్ అది తామసమని ఉచ్యతే చెప్పబడుచున్నది. రాజస కర్మకి తామస కర్మకి భేదం పెద్దగా తెలియడం లేదు. ఎందుకు లేదు? రాజస కర్మలో కర్తకి శక్తి సామర్థ్యాలుండి ప్రదర్శన కోసం ఎక్కువ చేస్తాడు. తామస కర్మలో కర్తకి శక్తి సామర్థ్యాలు లేకపోయినా మూర్ఖత్వంతో ఎక్కువ చేస్తాడు. ఓ ఉదాహరణ చెప్పగలరా? ఓ సుదర్శన హోమం చేయించాలనుకున్నాడనుకో వ్యక్తి,
ఓ కేజీ నెయ్యి చాలనుకో ఆ హోమానికి. కానీ అతడు ధనవంతుడు కనుక 10 కేజీల నెయ్యి పోయించాడు అగ్నిహోత్రంలో. అది రాజస కర్మ. ఆ వ్యక్తి ధనవంతుడు కాదనుకో, అప్పు చేసి మరీ 10 కేజీలు నెయ్యి పోయించాడనుకో, అది తామస కర్మ. ఏది ఎంతవరకు అవసరమో దానిని అంతవరకే చేయాలన్నమాట. అవును, లుబ్ధత్వము ఉండకూడదు, అంటే పిసినారిగా ఉండకూడదు, అనవసర వ్యయము చేయకూడదు, ప్రయాస పడిపోకూడదు. యజ్ఞాలు, యాగాలు, పూజలు, వ్రతాలు చాలా కాస్ట్లీ కనుక ఎక్కువ మంది చేయడం లేదనుకుంటాను. కానీ మీరు చెప్పినది వింటూ ఉంటే భోజనం చెయ్యాలనుకో, ఆకులో పెట్టుకుని తిన్నా, వెండి కంచంలో తిన్నా, బంగారు కంచంలో తిన్నా ఆకలి తీరడానికి ఎలా అయితే లోటుండదో, అలాగే ఒక కర్మ చేయడానికి, ఫలం పొందడానికి కొన్ని కనీసపు వస్తువులు, పద్ధతులు ఉంటాయి. సమాజంలో ఉండే ప్రతి వారికి అందుబాటులో ఉండే వాటినే చెప్తారు శాస్త్రంలో తప్ప ధనవంతుడు మాత్రమే చేయగలిగేటట్లు చెప్పరు. అదేమిటి అలా అంటారు? అశ్వమేధ యాగం, రాజసూయ యాగం వంటి వాటిని సామాన్యులు చేయగలరా? అవన్నీ సాధారణంగా కామ్యకర్మలే. వాటిల్లో తాను కోరుకునే ఫలాన్ని అనుసరించి, అదెంత అపురూపమైనదో అనే దానిని అనుసరించి ప్రక్రియలుంటాయి. వాటి విషయం నేను చెప్పడం లేదు. ఒక సాధారణ వ్యక్తి సాధారణంగా ఆచరించే ఆయా వర్ణాశ్రమాలలో నిర్వర్తించవలసిన నిత్య నైమిత్తిక కర్మల మాట చెప్తున్నాను. కామ్యకర్మలకి రాజస తామస విభాగం నప్పదా? దాని పేరే కామ్యకర్మ, అంటే రాజసం అని చెప్పకనే చెప్పారు. ఒకవేళ ఎవరైనా సాత్వికుడు దానిని ఫల సంఘ కర్తృత్వ త్యాగపూర్వకంగా చేయాలని అనుకున్నప్పుడు పైన చెప్పినట్లుగా రాజస తామస కర్మగా కాకుండా సాత్విక కర్మగా తప్పకుండా చేసుకోవచ్చు. ఏదైనా ఆడంబరాలకి పోవడం రాజసం అవుతుంది. పిసినారితనాన్ని చూపినా, శక్తికి మించి చేసినా తామసం అవుతుంది. కర్తృత్వం విషయంలో రాజస తామస కర్మల మధ్య భేదం ఉందా? కర్త పరమాత్మే అని ఎరిగి ఆ విధంగా అనుసంధానం జరగడం సాత్విక కర్మ అని తెలుసుగా, శాస్త్రాల వలన, పెద్దల వలన కర్త పరమాత్మే అని తెలుస్తూ ఉన్నా ఆ విధమైన అనుసంధానం లేకపోవడం రాజస కర్మ అవుతుంది. కర్త పరమాత్మే అని తెలియకపోవడం, ఎవరైనా చెప్పినా విశ్వసించకపోవడం తామస కర్మ అవుతుంది. సాత్విక కర్మలు చేసేవాడు సాత్వికకర్త, రాజస కర్మలు చేసేవాడు రాజసకర్త, తామస కర్మలు చేసేవాడు తామసకర్త అని అనుకోవచ్చా జనరల్గా? అలా అనుకోవడంలో పెద్దగా ఇబ్బంది రాదు. కానీ కర్తలని సాత్విక, రాజస, తామసులుగా విభజించినప్పుడు మరికొన్ని ప్రత్యేక విషయాల్ని కూడా చెప్పారు. వాటిని దృష్టిలో ఉంచుకోవాలి. ఓహో, కర్మ చెయ్యాలన్న జ్ఞానం 3 రకాలు, కర్మ చేయడం 3 రకాలు, చేసేవారు 3 రకాలు. ఆశ్చర్యంగా ఉందే. ఎందుకు ఇప్పుడు ఆశ్చర్యం? ఈ విధంగా ఉంటాయని ఇదివరకే చెప్పుకున్నాంగా. అది కాదండి, నేను ఎంతవరకు అనుకున్న దానికన్నా ఈ విషయాలు భిన్నంగా ఉన్నాయని ఆశ్చర్యం అంటున్నాను. నువ్వేమనుకున్నావు? ఇప్పుడేది భిన్నంగా ఉంది? ఒక కర్త ఉన్నాడనుకోండి, వాడు సాత్వికుడైతే వాడు చేస్తున్న కర్మలన్నీ సాత్వికములే అని, ఆ కర్మల గురించిన వాడి జ్ఞానం కూడా సాత్వికమే అని అనుకున్నాను ఇదివరకు. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న దానిని అనుసరించి సాత్విక కర్తకి కూడా రాజస తామస కర్మలు చేసే అవకాశం ఉంటుందని, వాడికి కలిగే కర్మజ్ఞానం కూడా రాజస తామస జ్ఞానం అవ్వవచ్చునని అనిపిస్తోంది. కరెక్టేనా? నీకు ఈ అనుమానం రావడం సహజమే. లేకపోతే కర్తల్లో సాత్విక, రాజస, తామస భేదాలు చెప్పి ఊరుకుని ఉండేవాడు పరమాత్మ. కానీ కర్మల్లోనూ తత్సంబంధ జ్ఞానాల్లోనూ కూడా సాత్విక, రాజస, తామస భేదాలు చెప్పాడుగా. అయితే నేను చెప్పింది కరెక్టేనంటారా? ముందు కర్తల్లో భేదాల్ని గమనించు, ఆ తర్వాత చర్చిద్దాం. 26వ శ్లోకం చూడు. ముక్త సంగోహం వాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్య సిద్ధోర్నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే. అన్వయం: ముక్త సంగ అనహం వాది ధృతి ఉత్సాహ సమన్విత సిద్ధి అసిద్ధో నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే. తాత్పర్యం చెప్పేగలవా? ఫలసంగము లేనివాడు, నేనే కర్త అని భావించనివాడు, పట్టుదల ఉత్సాహం కలిగినవాడు, ప్రాప్తి అప్రాప్తుల విషయంలో వికారము నొందనివాడు అయిన కర్త సాత్విక కర్త. వెరీ గుడ్, బాగా చెప్పావు. కానీ సిద్ధి అసిద్ధులలో నిర్వికారుడంటే అర్థం కాలేదు. కర్మ సిద్ధించడంలో అని అనుకోవాలా? ఆ విషయం ముక్త సంఘలో చెప్పేశారుగా.
బాగా ఆలోచించావు. ఇక్కడ సిద్ధి అసిద్ధి అంటే కర్మ యొక్క సిద్ధి అసిద్ధి అని కాదు, ఆ కర్మని పూర్తి చేయడానికి కావలసిన పరికరాలు, ద్రవ్యము, ధనము వంటివి ప్రాప్తించినా ప్రాప్తించకపోయినా వికారము పొందనివాడు అని అర్థం. అదేంటండి మరి బొత్తిగాలా అనేశారు? కర్మ చేయడానికి సిద్ధపడి ఆ కర్మకి కావలసిన వస్తువులకి ప్రయత్నమే చేయడా? ప్రయత్నం చెయ్యడని అనలేదు. అవి లభించినా లభించకపోయినా పొంగు కొంగు లేనివాడు అని అంటున్నాను. ఎందుకంటే కర్త పరమాత్మ, సర్వశక్తి సంపన్నుడు, సర్వజ్ఞుడు, ఫలం కూడా ఆయనదే. అందుచేత తాను చేయాలని సంకల్పించిన కర్మకి కావలసిన ఉపకరణాలని సిద్ధింపచేయలేదంటే ఆ కర్మ ఆ విధంగా పూర్తి కావడం భగవంతుడి ముఖ వికాస హేతు కాదన్నమాట. దానికి నేనెందుకు కృంగిపోవాలి? ఉపకరణాలు లభించేయనుకో, తన పని కోసం తాను వస్తువుల్ని ఇస్తూ భగవంతుడు ఆస్వాదిస్తూ ఉంటే దానికి నేనెందుకు పొంగిపోవాలి? ఇది కాన్సెప్ట్. అబ్బో, చాలా లోతుగా ఆలోచించాలన్నమాట. సరే, రాజసకర్త గురించి చెప్పండి. రాగే కర్మ ఫల ప్రేప్సు లుప్తో హింసాత్మకో శుచి హర్షశోకాన్విత కర్త రాజసః పరికీర్తిత. అన్వయం సులభమే, తాత్పర్యం విను. కీర్తిని కోరేవాడు, ఫలం మీద ఆశ ఉన్నవాడు, ధన వ్యయానికి జంకేవాడు, ఇతరులను పీడించి తన కర్మ పూర్తి చేసుకునేవాడు, శుద్ధి లేనివాడు, ఫలం వస్తే సంతోషాన్ని, రాకపోతే దుఃఖాన్ని పొందేవాడు అయిన కర్త రాజసుడు. తేడాలు కనిపిస్తున్నాయండి రాజసకర్తకి, రాజస కర్మకి. సరే, అశుచి అంటే సంధ్యావందనాది సాధారణ నిత్యకర్మలు ఆచరించే అలవాటు లేనివాడు అని అర్థం. తామసకర్త శ్లోకం 28వ చదవన. అయుక్త ప్రాకృత స్తబ్ధ సటః నైకృతికో లసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. తాత్పర్యం చెప్పండి. అన్వయం సులభమే. శాస్త్రీయ కర్మకి తగనివాడు, విద్యను అభ్యసించనివాడు, పెద్దల మీద గౌరవం లేనివాడు, ఇతరులను హింసించే కర్మలయందు ఆసక్తి కలిగినవాడు, వంచనపరుడు, పనులను నెమ్మదిగా చేయువాడు, ఎప్పుడూ విచారంగా ఉండేవాడు, దీర్ఘకాలం ఉండే అనర్థాలని చేసే ఆలోచన కలవాడు అయిన కర్త తామసుడవుతున్నాడు. విద్యాభ్యాసం లేనివాడన్నారేంటి? ఇక్కడ విద్య అంటే మామూలు చదువు కాదు, తాను చేయబోయే కర్మ విషయంగా తగిన శాస్త్రీయ జ్ఞానం లేనివాడని అర్థం. శాస్త్రీయ కర్మకి తగనివాడు అంటే వేద నిందకులతో కలిసి తిరిగేవాడు అని అర్థం. పెద్దల యందు గౌరవం. అన్ని కర్మలకి ముందు వేదమందు విశ్వాసం ఎలా ఉండి తీరాలో అలాగే పెద్దల యందు గౌరవం కూడా ఉండి తీరాలి. తామసకర్తలకి తామస కర్మలందే ఆసక్తి ఉంటుందేమో, సహజమే కదా. అంతేకాదు, తెలుసో తెలియకో ఒక కర్మని తామస విధానంగా ఆచరించిన వాడు తామసకర్తగా మారిపోవచ్చు క్రమంగా. అయ్యా గురువుగారు, శ్రద్ధాత్రయ విభాగ యోగం అని 17వ అధ్యాయం నడిచింది కదండి? అవును, నడిచింది. అందులో సాత్విక, రాజస, తామస విభాగాలు వివరంగానే చెప్పారు కదండి? అవును, చెప్పారు. మరి ఇప్పుడు ఇంకా 18వ అధ్యాయంలో సాత్విక, రాజస, తామస విభాగాలు చెప్తున్నారేంటండి? ఆ విషయాలు తెలుసుకోవడం అంత ముఖ్యమన్నమాట. ప్రతి సందర్భంలోనూ వాటిని విమర్శించుకుంటూనే ఉండాలి, తప్పదు. ఏం ప్రయోజనం అంటారు? రాజస, తామస పద్ధతులను, విషయాలను తప్పుకుంటూ సాత్వికమైన జీవనం వైపు అడుగులు పడడానికి. ఏదో చెప్పి సమర్థించేస్తున్నారు. కాదు నాయనా, ఒక ఉదాహరణ చెప్తాను విను. నీ శరీర ఆరోగ్యం చక్కగా ఉండాలని, సుఖపడాలని కోరుకుంటూ కూరల బజార్కి వెళ్ళావనుకో. అమ్మేవాడి దగ్గర నుంచి వంకాయలు ఉంటాయి, పుచ్చు వంకాయలు ఉంటాయి, కుళ్ళు వంకాయలు ఉంటాయి. నువ్వు తెలివైన వాడివైతే కుళ్ళు పుచ్చుల్ని వదిలేసి మంచి వాటిని ఎంచుకుంటావు, అంతే కదా? అవును, నిజమే, అర్థమైంది. అప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడు, పెద్దగా జ్ఞానం లేనివాడు బజార్కి వెళ్ళాడనుకో. వాడికి పుచ్చు అనే దానిని ఎలా గుర్తించాలో, కుళ్ళు అనే దానిని ఎలా గుర్తించాలో కూడా తెలియకపోవచ్చు. ఆత్మ ఆరోగ్యానికి ఏది రాజస విషయమో, ఏది తామస విషయమో ఖచ్చితంగా తెలిసి ఉండాలని చెప్పబోతున్నారా? అవును. శరీర ఆరోగ్యానికి ఆహార పదార్థాలను ఎలా ఎంచుకోవాలో, ఆత్మ ఆరోగ్యానికి విషయాల్ని అలా ఎంచుకోవాలి. సాత్విక, రాజస, తామస పరిజ్ఞానం మాటిమాటికి గమనించక తప్పదంటారైతే. ఇంకో విషయం కూడా గుర్తు చేస్తాను విను. జ్ఞానం అంటూ కలిగితే సరిపోదు, ఆ జ్ఞానం సాత్వికమై తీరాలి. అవును, చెప్పారు, గుర్తుంది. అంతేకాదు, కర్త కూడా సాత్వికుడై ఉండాలి. వెరీ గుడ్. కర్త సాత్వికుడై
జ్ఞానం రాజసమో తామసమో అయితే ఎలా ప్రయోజనం ఉండదో, అలాగే జ్ఞానం సాత్వికమై కర్త రాజసుడో తామసుడో అయితే కూడా ప్రయోజనం చాలదు. అబ్బా, ఎన్నెన్ని చిక్కులండి బాబు. నువ్వే ఆలోచించు. కంటి చూపు బాగున్నా రంగుల కళ్ళద్దాల్లో చూస్తుంటే అసలు దృశ్యం ఎలా అవుపించదో, అలాగే కళ్ళద్దాలు మంచివే అయినా కంటి చూపు సరిగా లేనప్పుడు కూడా ప్రయోజనం చెడిపోతుంది. ఇంతలా ఎందుకు సాగదీసి చెప్తున్నారు ఇప్పుడు? ఒక ప్రత్యేక విషయాన్ని వివరిద్దామని. ఏంటది? బుద్ధి, ధృతి అనే పదాలు విన్నావా? ఓ, బుద్ధి పదాన్ని చాలా మార్లే మీరు చెప్పారు. నిశ్చయ జ్ఞానం, ధృతి అంటే పట్టుదల అని అనుకుంటున్నాను. వెరీ గుడ్. మరొక మారు చెప్తాను విను. ఒక విషయం గురించిన జ్ఞానం కలిగిన తర్వాత ఏం చేయాలో నిర్ణయించుకునే దశని బుద్ధి అంటారు. ఎదురుగా ఉన్న గిన్నెలో ఉన్నది విషమని కానీ అమృతమని కానీ ఒక జ్ఞానం కలిగిన తర్వాత దానిని విడిచిపెట్టాలా స్వీకరించాలా అనే నిర్ణయమే బుద్ధి, అవునా? అవును. జ్ఞానం యొక్క ఇంకొక దశే బుద్ధి. అయ్యా, నాకు తెలియక అడుగుతాను. విషమో అమృతమో తెలిసిన తర్వాత ఒక నిర్ణయం చేసుకొని వారు, తప్పు నిర్ణయం చేసుకునేవారు ఉంటారంటారా? ఎందుకుండరు? వారినే బుద్ధిహీనులు, మూర్ఖులు అని అంటారు. ఒక ఉదాహరణ చెప్పండి. మన పురాణ గాథల నిండా బోలెడున్నాయి ఉదాహరణలు. దుర్యోధనుడు, రావణాసురుడు మొదలైన వారందరికీ జ్ఞానం సరిగ్గా ఉన్నా బుద్ధి మాత్రం సరిగా లేదు. కొంత అర్థమైంది బుద్ధి గురించి. ఇక ధృతి అంటే చెప్పండి. మామూలు అర్థం నువ్వు అన్నట్లు పట్టుదల అనే. తాను ప్రారంభించిన పనికి విఘ్నములు కలుగుతున్నప్పటికీ దానిని విడవకుండా ధరించి ఉండడమే నిజమైన ధృతి. ఆంజనేయ స్వామికి సముద్రాన్ని దాటడానికి 3 ఆటంకాలు వచ్చినా తన ప్రయత్నాన్ని విడవలేదు కదా, అది ధృతి. అయితే ధృతి కూడా జ్ఞాన విశేషమే అంటారా? అంతే, అలాగే అనుకోవచ్చు, పర్వాలేదు. అయితే జ్ఞానం సాత్వికమైతే బుద్ధి, ధృతి కూడా సాత్వికమైపోతాయన్నమాట. అక్కడే వచ్చి చిక్కుంది. అలానే నియమం లేదు. బుద్ధిలోనూ ధృతిలోనూ కూడా సాత్విక, రాజస, తామస విభాగాలు ఉంటాయి. అమ్మ బాబాయ్, మళ్ళా 3 శ్లోకాలా? తప్పదు మరి. ముందుగా 29వ శ్లోకం చూడు. బుద్ధేర్భేదం ధృతైశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ. అన్వయం ధనంజయ గుణతః త్రివిధం బుద్ధేః ధృతైశ్చైవ భేదం అశేషేణ పృథక్త్వేన ప్రోచ్యమానం శృణు. తాత్పర్యం: అర్జున, గుణములను అనుసరించి 3 విధములైన బుద్ధి, ధృతుల యొక్క విషయమును సంపూర్ణంగాను విడివిడిగాను చెప్పబోవున్నది విను. బుద్ధి, ధృతి కూడా జ్ఞాన విశేషాలే అయినప్పుడు ప్రత్యేకించి ఎత్తి ఎందుకు చెప్పవలసి వస్తోంది? జ్ఞానం ఉన్నంత మాత్రాన సరిపోదు, అది వినియోగంలోకి రావాలి. ఆ వినియోగపు తీరునే బుద్ధి, ధృతి అని అంటారు. అర్థం కాలేదు. ఫలానా అడవిలో మంచి తేనె పట్టున్నది, అందులోని తేనె సకల అనారోగ్యాలను హరిస్తుంది అనే జ్ఞానం ఎవరో చెప్పడం వల్లనో పుస్తకాల్లో చదవడం వల్లనో కలిగిందనుకో, అంత మాత్రాన ఆ తేనెను తాగినట్లు అనారోగ్యాలు పోయినట్లు అవదు కదా. అలాంటి జ్ఞానం కలగగానే సరే అయితే ఆ తేనెను సంపాదిస్తాను అనే నిర్ణయం కలగాలి మొదట. దీనినే బుద్ధి అంటారు. ఆ తర్వాత ఆ తేనెను సంపాదించే ప్రయత్నంలో ఎదురయ్యే ఆటంకాలన్నింటినీ దాటుకుంటూ వెళ్ళి దానిని స్వీకరించగలగాలి. దానిని ధృతి అని అంటారు. అందుచేత సర్వతత్వ సర్వ పురుషార్థ సాధనలకు జ్ఞానం ఎంత అవసరమో బుద్ధి, ధృతి కూడా అంతే అవసరము. వాటిలో కూడా సత్వరజస్తమో భేదాలుంటాయని వివరించడమే ప్రస్తుత ఉద్దేశం. సరే చెప్పండి అయితే. 30వ శ్లోకం చూడు. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షంచ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికీ. అన్వయం సులువే కదా, తాత్పర్యం విను. ప్రవృత్తిని, నివృత్తిని, చేయదగిన దానిని, చేయరాని దానిని, భయాన్ని, అభయాన్ని, బంధాన్ని, మోక్షాన్ని విడివిడిగా గ్రహించగలిగిన బుద్ధిని సాత్విక బుద్ధి అని అంటారు. 4 జంటలు చెప్పారు, వివరించి చెప్పాల్సిందే. ప్రవృత్తి, నివృత్తి అంటే సాధారణంగా చెయ్యడం, చేయకపోవడం అనే అర్థాన్ని తీసుకుంటారు కాదా? ఇక్కడ కాదు, ప్రకరణాన్ని అనుసరించి అర్థాలు చెప్పుకోవాలి. ప్రతి వ్యక్తికి లౌకికమైన సుఖాలను పొందాలని ప్రయత్నం చేయడం సహజం. అదే ప్రవృత్తి అవుతుంది. ఎదురుగా కనిపిస్తున్న సుఖాలు కాక శాస్త్రం చెప్పిన మోక్షం అనే సుఖాన్ని పొందాలనుకున్న వారు లౌకిక సుఖాల కోసం ప్రయత్నం చెయ్యరు. అది నివృత్తి అవుతుంది. ఓహో, ఏది లౌకిక సుఖ సాధనమో,
ఏది మోక్ష సాధనము అని విడదీసి నిర్ణయించుకోగలగడం సాత్విక బుద్ధి అన్నమాట. అవును. ఇక రెండవ జంట కార్యాకార్యములు. చేయతగినది చేయదగినది అని కదా ఈ పదాలకు అర్థం. ప్రవృత్తి నివృత్తులని చెప్పడంలో అది వచ్చేసింది కదా. రాలేదు. ప్రవృత్తి నివృత్తులని చెప్పడంలో స్థూలంగా లౌకిక సుఖాలు, మోక్ష సుఖం అనే విభాగాన్ని సూచించారు. కార్యాకార్యాలు అనడంలో ఆయా వర్ణాశ్రమములకు తగిన పనిని చేయడం, చేయకపోవడం అనే సూక్ష్మ విభాగాన్ని చెప్తున్నారు. మరో మాట చెప్పండి. నువ్వు ప్రవృత్తి ధర్మాన్నైనా ఎంచుకోవచ్చు, నివృత్తి ధర్మాన్నైనా ఎంచుకోవచ్చు. కానీ ఆ రెండిటినీ అనుష్ఠించడంలో వర్ణాశ్రమ ధర్మాలని మీరకూడదు. దేశకాల అవస్థా విశేషాలను గమనించుకోగలగాలి. దేశకాల అవస్థా విశేషాలంటే వర్ణాశ్రమ ధర్మాలను పాటించడంలో కూడా ఆయా ప్రదేశాలని అనుసరించి, ఆయా కాలాల్ని అనుసరించి, ఆయా శారీరక మానసిక అవస్థల్ని అనుసరించి స్వల్పమైన సవరణలు చేసుకోవచ్చు. అది ఎరిగి ఉండడమే, ఆ ప్రకారం నిర్ణయం తీసుకోగలగడమే కార్యాకార్యములంటే ఇక్కడ. అలాంటి బుద్ధే సాత్విక బుద్ధి అవుతుంది. అర్థమైంది. భయాభయములంటే శాస్త్రాతిక్రమణ చేయడానికి భయపడడం, దానిని అనుసరించడానికి అమ్మయ్యా భయం లేదు అని నిర్ణయించుకోగలగడం సాత్విక బుద్ధి అవుతుంది. వర్ణాశ్రమ ధర్మాచరణ అని చెప్పినప్పుడే శాస్త్రాతిక్రమణ కూడదని చెప్పినట్లు కాదా? కాదు. సర్వవర్ణముల వారు, సర్వ ఆశ్రమముల వారు నిర్వర్తించదగిన ధర్మాలు ఉంటాయి కదా. వాటి విషయంలో భయాభయములని గుర్తుంచుకోవాలి. చివరి జంటైన బంధమోక్షాల గురించి చెప్పండి. ఏది సంసారమో ఏది మోక్షమో గుర్తిరగడం. తెలుస్తూనే ఉందిగా, ఇదో పెద్ద విషయమా? ఈ జన్మలున్నంత వరకు సంసారమే, అవి పోగానే మోక్షమే. నీకు కొంత సాత్విక బుద్ధి ఉన్నది కనుక జన్మలున్నంత వరకు సంసారమే అని నిర్ణయించుకున్నావు. కానీ కొందరు అలా అనరు. ఈ జన్మలన్నీ భ్రాంతులే, మిథ్యలే అంటారు. వారిది సాత్విక బుద్ధి కాదు అని అంటున్నారు. ఏమండి, నా బుద్ధిని కొంత సాత్వికమని అనేసరేంటి? సగమే సరిగ్గా చెప్పావు కనుక. అదేంటి? సంసారం అంటే సరిగ్గా చెప్పావు కానీ మోక్షం అనే దానికి కొంత తప్పు చెప్పావు. అదేంటి తప్పు చెప్పావు? ఎలా? జన్మల పరంపర ఆగిపోవడం మోక్షం కాదా? అలా నిర్ణయించేది సాత్విక బుద్ధి కాదు. నిత్య విభూతిలో శాశ్వత కైంకర్యం చేసుకునేదే మోక్షం అని నిర్ణయించుకోవాలి. జన్మల పరంపర ఆగిపోయి పాషాణ సదృశంగా ఉండిపోవడమో, శూన్యస్థితిలో ఉండిపోవడమో, కైవల్యాదుల స్థితికి వెళ్ళడమో మోక్షమని నిర్ణయించుకోవడం సాత్విక బుద్ధి కాదు. అబ్బో, చాలా విషయాలున్నాయండి తెలుసుకోవాల్సినవి. అవును. ఇక రాజస బుద్ధిని చెప్పే 37వ శ్లోకం చదువు. యమాధర్మమధర్మంచ కార్యంచ కార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధిస్సా పార్థ రాజసి. అన్వయం విను. పార్థ, యయా ధర్మం అధర్మంచ కార్యంచ అకార్యంచైవ అయథావత్ యయా ప్రజానాతి సా బుద్ధి రాజసి. తాత్పర్యం: ధర్మాధర్మములను కార్యాకార్యములను స్పష్టంగా తెలుసుకొనజాలని బుద్ధి రాజసము. ధర్మాధర్మములన్నారు, మళ్ళా కార్యకార్యములంటున్నారు. అధర్మం అనేది అకార్యమేగా. ధర్మాధర్మములంటే ధర్మము అధర్మము అని కాదు, ప్రవృత్తి నివృత్తి రూపములైన ధర్మములు అని అర్థం. వీటి మధ్య ఉండే సన్నటి సరిహద్దును స్పష్టంగా తెలుసుకోగలిగితే సాత్విక బుద్ధి. అయోమయపడితే ఐధావత్ ప్రజానాతి, స్పష్టత లోపిస్తే రాజస బుద్ధి. ఓ ఉదాహరణ చెప్పగలరా? నారాయణ మంత్రం మోక్షాన్నిస్తుంది, సందేహం లేకుండా. అయితే ఆ బుద్ధితో దానిని అనుసంధానం చేసుకోవడం సాత్విక బుద్ధి. నారాయణ మంత్రం సర్వార్థదం అన్నారు కనుక లౌకిక ఐశ్వర్యం కూడా కావాలి అనుకుంటూ అనుసంధానం చేయడం రాజస బుద్ధి. సరే, ఇక కార్యకార్యములంటే ఇదివరకు చెప్పిన అర్థమేనా? అయితే తన వర్ణాశ్రమ ధర్మానికి ఇతరుల వర్ణాశ్రమ ధర్మాలకి మధ్య నుండే సరిహద్దును గ్రహించలేకపోవడం, గ్రహించిన అయోమయంతో తప్పుగా కలగాబలగంగా అనుష్ఠించడం రాజస బుద్ధి అవుతుంది. ఓహో, సరే. 32వ శ్లోకం చదువుతాను. అధర్మం ధర్మమితి యా మన్యతే తమసా వృత సర్వార్థాన్ విపరీతాశ్చ బుద్ధి సా పార్థ తామసి. దీనికి అన్వయం చెప్పండి అని శిష్యుడు అడిగాడు. పార్థ యా తమసా అవృత బుద్ధి అధర్మం ధర్మమితి సర్వార్థాన్ విపరీతాశ్చ మన్యతే సా తామసి బుద్ధి.
తాత్పర్యం: అర్జున, అజ్ఞానం వలన అధర్మాన్ని ధర్మంగాను, ఉన్న అర్థాన్ని లేనట్లుగాను, లేని అర్థాన్ని ఉన్నట్లుగాను ఏ బుద్ధికి అనిపిస్తుందో ఆ బుద్ధి తామస బుద్ధి. రాజస బుద్ధికి తామస బుద్ధికి తేడా పెద్దగా లేనట్లుందే. ఉన్నది చాలా స్పష్టంగా ఉన్నది. మేకపిల్లను చూసి కుక్కపిల్ల అనుకుంటే తామస బుద్ధి, తెల్లని మేకని పచ్చగా ఉందనుకుంటే రాజస బుద్ధి. అది తేడా. ఓ ధర్మాన్నే ఇంకో ధర్మంగా అర్థం చేసుకుంటే రాజస బుద్ధి, ధర్మాన్ని అధర్మం అనుకుంటే తామస బుద్ధి. అంతేనా? అవును. అన్నింటినీ విపరీతంగా అంటే విరుద్ధంగా అనుకుంటే తామస బుద్ధి, కొంత భాగాన్ని తప్పుగా గ్రహిస్తే రాజస బుద్ధి, అన్నింటినీ ఉన్నట్లుగా గ్రహిస్తే సాత్విక బుద్ధి అవుతుంది. తెలిసింది. ధృతి గురించి చెప్పండి ఇంకా. ధృతి అంటే పట్టుదలని కదా అనుకున్నాము. తలపెట్టిన పనిని చివరి వరకు విడవకుండా చేయడం. అర్థమైంది. ఇంకా విశేషమేమైనా ఉన్నదా? బుద్ధి అనేది నిర్ణయించే శక్తి కదా, దాని దృఢత్వమే ఒక విధంగా ధృతి అని అనబడుతుంది. మరో మారు చెప్పండి. హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు చేరుకోవడానికి నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం అనేది బుద్ధి వలన జరిగింది. మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ బుద్ధి చెదిరిపోలేదు, కొనసాగింది. దృఢత్వం ఉన్నది కనుకనే ఆ బుద్ధి చెదిరిపోలేదు. ఆ దృఢత్వాన్నే ధృతి అని అనవచ్చు. ఓహో, జ్ఞానానికి బుద్ధికి ఉండే చిన్న భేదం లాంటిదే ఏనన్నమాట బుద్ధికి ధృతికి ఉండే భేదం కూడాను. అందుచేతనే ఇవన్నీ జ్ఞాన విశేషాలు అవుతున్నాయన్నమాట. నేరుగా అలా బుద్ధి అంటే జ్ఞానమే, ధృతి అంటే బుద్ధే అని మాత్రం చెప్పేయలేము. అయినా అదంతే. గోధుమ పిండితో చపాతీ చేస్తారు, కానీ గోధుమ పిండి చపాతీ ఒకటే అనలేము. అంతేనా? భలే ఉదాహరణ చెప్పావు. ఊహకి అవగాహనకి సరిపోవచ్చునేమో, కానీ పెద్దలు ఈ పోలికని ఒప్పుకోకపోవచ్చు. జ్ఞానము, బుద్ధి, ధృతి మూడు ఒకటే అయినప్పుడు మూడింటిని విడివిడిగా చెప్పి సాత్విక, రాజస, తామస భావాల్ని చెప్పాల్సిన అవసరం ఏమున్నదో గమనించావా? ముడి పదార్థం జ్ఞానం అనుకుంటే దాని వినియోగ రూపాలు అనుకోవచ్చేమో బుద్ధిని, ధృతిని. అవగాహన కోసం ఇది బాగానే ఉంది. జ్ఞానం అనేది ఆత్మకు సంబంధించిన విషయం, మనసు ద్వారా ప్రవహిస్తుంది. ఆ మనసులో ఉండే సంస్కార విశేషం చేత బుద్ధి, ధృతి అనేవి ఏర్పడుతూ ఉంటాయి. మనసు దగ్గరే కదా ఇంద్రియాలు కూడా ఉంటాయి, వాటి పాత్ర కూడా ఉంటుందా? జ్ఞానం, బుద్ధి దశలలో కాకపోయినా ధృతి దశలో ఇంద్రియాల పాత్ర ఉంటుంది, ప్రాణవాయు పాత్ర కూడా ఉంటుంది. ప్రాణవాయు ప్రస్తావన ఎందుకు మధ్యన? ప్రాణమయ కోసము, మనోమయ కోసము అత్యంత సన్నిహితంగా ఉండడం వలన ఒకదానికొకటి నియంత్రించుకోగలవు. అందుక ప్రాణాయామాన్ని సాధన ప్రక్రియలో భాగంగా చెప్పారు. అందుకే అది మనస్సుని నియంత్రించడానికి సహకరిస్తుంది. ఎత్ర మనః తత్ర వాయు, ఎత్ర వాయు తత్ర మనః అని ప్రసిద్ధి కదా. అయితే ధృతి అనేది కేవలం మానసక్రియ అంటారా? బాహ్యేంద్రియాలు కూడా ప్రవర్తించాల్సిందే, మనస్సు ఇంద్రియాలు కలవవలసిందే. బుద్ధి వరకు మనస్సు మాత్రమే, కానీ ధృతి మాత్రము మనస్సు ఇంద్రియాల వరకు ప్రసరించక తప్పదు. అంతగా అర్థం కాలేదండి. పరమాత్మ గురించిన జ్ఞానం ఒకడికి వినడం చేతనో చదవడం చేతనో కలిగిందనుకో, ఆయనని సాక్షాత్కరించుకుందామని నిర్ణయం చేసుకున్నాడనుకో, అది బుద్ధి. తత్సంబంధమైన ఉపాసన చేయాలి. ఆ ఉపాసన జరిగేటప్పుడు మధ్య మధ్యలో వ్యవధి వచ్చినా ఆ ఉపాసనకి సంబంధించిన కార్యకలాపాలే నడవాలి తప్ప వేరేవి రాకూడదు. అప్పుడు అది ధృతి అవుతుంది. నాకు అర్థమయ్యేటట్లు మళ్ళా చెప్పండి. జిల్లా కలెక్టర్గా పనిచేయాలంటే సివిల్స్ పరీక్ష రాయాలని ఒక అబ్బాయికి తెలిసిందనుకో, అది జ్ఞానం. సివిల్స్ పరీక్ష రాద్దామని నిర్ణయించుకున్నాడనుకో, అది బుద్ధి. ప్రిపరేషన్ తీవ్రంగా చేస్తున్నాడు. అలసిపోయి చదువు నాపి విరామం తీసుకున్నప్పుడు కూడా సివిల్స్కి సంబంధించిన విషయాల్ని స్నేహితులతో చర్చిస్తూనో టీవీ చూస్తూనో ఉన్నాడనుకో, అది ధృతి. అర్థమైందా? లక్ష్యం మీద నుండి మనస్సుని కానీ ఇంద్రియాలని కానీ తప్పిపోకుండా పట్టి ఉంచగలిగితే దానిని ధృతి అని అంటారు. చాలా గొప్ప విషయం కదా ఇది. ఇందులో మళ్ళా సాత్విక, రాజస, తామస విభాగాలేంటి? ఏమయ్యా, దొంగతనానికి సిద్ధపడిన వారు కూడా తన లక్ష్య సాధనకి మనసుని ఇంద్రియాలని కేంద్రీకరిస్తారు. ఆమోదయోగ్యమైన పనేనా అది? తెలిసిందండి. తర్వాత శ్లోకం చెప్పండి అని గురువుగారిని శిష్యుడు అడిగారు. 33వ శ్లోకాన్ని, 18వ అధ్యాయంలో 33వ శ్లోకాన్ని మనం తర్వాత తెలుసుకుందాం.
ఈరోజు 6866 ప్రశ్నల వరకు మనం చదువుకున్నాం భగవద్గీతలో 18వ అధ్యాయంలో. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.